వెయిట్ ఏవైనా స్పెషల్ అకేషన్స్కి సేమియా పాయసాన్ని క్విక్గా ఇలా నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఫస్ట్ వచ్చేసి ఒక హాఫ్ లీటర్ పాలని 2 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సేమియాని ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆ సేమియాని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సేమియా ఉడికేంత వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ నేను ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ సాబుదానాన్ని బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. సో బాయిల్ చేసుకున్నటువంటి సాబుదానాన్ని యాడ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ సేమియా కూడా బాయిల్ అయిపోయింది కాబట్టి ఈ సాబుదానాన్ని అండ్ అలాగే సేమియాని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్వీట్నెస్కి తగినంత బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి బెల్లాన్ని యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఈ బెల్లాన్ని నార్మల్గానే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే పాలు విరిగిపోతాయి అనుకున్న వాళ్ళు బెల్లాన్ని బాయిల్ చేసి స్ట్రైన్ చేసి అయినా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్లేవర్ కోసం ఇలాచీని యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే రోస్ట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మీరు కూడా డెఫినెట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి.